సో ఇప్పుడైతే పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకొని అలా మాకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవాలి. తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్ స్పైసెస్ వేసుకొని తర్వాత ఇందులో జీరా పౌడర్, గరం మసాలా, తర్వాత మీకు నచ్చితే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని గార్నిష్ కొరియాండర్ జల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను టూ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేస్తున్నాను, ఎందుకంటే పెరుగు ఎక్కువ వేయకూడదు, టేస్ట్ డామినేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను తర్వాత లెమన్ పిండేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. సో 10 minutes పక్కన పెట్టేసిన ఒక బౌల్ తీసుకుని అందులో స్పైసెస్, కొరియాండర్, గ్రీన్ చిల్లీ అని సేమ్ మనం అందులో ఏం చేసుకున్నాం ఇందులో అయ్యే వేసుకొని బాగా మసాలా కాగాలి ఒక 10 minutes అలా. తర్వాత అందులో రైస్ వేసుకోవాలి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ ఉడికించిన రైస్ అందులో వేసుకొని స్టవ్ వెలిగించిన తర్వాత ఇది పైన గార్నిష్, తర్వాత టర్మరిక్ పౌడర్ ఆర్ సాఫ్రాన్ వాటర్ వేసుకోవచ్చు. తర్వాత ఇది ఎత్తుకొని పోయి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 10 to 15 minutes ఉంచితే చాలు, వేడి వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.